వారణాసిలో ప్రధాని మోడీ పర్యటన 2200 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. పీఎం కిసాన్ 20వ విడత నిధుల విడుదల చేసిన ప్రధాని మోడీ 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 20,500 కోట్ల జమ. ఢిల్లీలో కాంగ్రెస్ రాజ్యాంగ విలువల పరిరక్షణ సదస్సు. పాల్గొన్న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సీఎంలు రేవంత్ రెడ్డి, సిద్ధారామయ్య తదితరులు. ఎన్నికల కమిషన్పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు. ఈసీ అవకతవకలపై మా దగ్గర పక్కా ఆధారాలున్నాయి, త్వరలోనే ఆధారాలతో నిరూపిస్తామన్న రాహుల్ గాంధీ. శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. రైతులు, కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండాలని ప్రార్థించారన్న కేంద్ర మంత్రి. పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. జాతీయ పతాకం వినువీధుల్లో ఎగురుతున్నంత కాలం పింగళి వెంకయ్య గుర్తుండిపోతారన్న చంద్రబాబు. ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. దర్శి మండలం తూర్పు వీరయ్యపాలెంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. రంగారెడ్డి జిల్లా ఆందోళనలో కాంగ్రెస్ జనహిత యాత్ర. జోగిపేట డిగ్రీ కాలేజీలో శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్న మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, దామోదర రాజనరసింహ. కర్ణాటకలోని ధర్మస్థలలో 5వ రోజు కొనసాగుతున్న తవ్వకాలు. ఎస్టీఐ, ఫోరెన్సిక్ నిపుణులు సమక్షంలో 9వ నెంబర్ పాయింట్ దగ్గర తవ్వకాలు. ఇంకా మిగిలి ఉన్న 10, 11, 12, 13 పాయింట్లు. నేడు ప్రత్యక్ష సాక్షిని విచారించనున్న అధికారులు. ఇందిరా పార్కు దగ్గర బీజేపీ మహాధర్నా. బీసీలను కాంగ్రెస్ మోసం చేసిందని నిరసన. పాల్గొన్న బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు. వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన. కొల్లాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం. పాల్గొన్న మంత్రి జూపల్లి. వచ్చే నవంబర్ 23 నుంచి ప్రారంభం కానున్న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలకు హాజరు కావాలని ప్రధాని మోడీకి ఆహ్వానం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధానిని కలిసి ఆహ్వానించిన సత్యసాయి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్, ఇతర ట్రస్టీలు జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్, రికోహిరా నాగానంద్, నమేష్ పాండ్య తదితరులు. ఈ నెల 8న కరీంనగర్లో బీఆర్ఎస్ బీసీ గర్జన సభ. రిజర్వేషన్ల అమలు డిమాండుతో బీసీల బహిరంగ సభ. ఏపీలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కోడ్ అమలు. పులివెందుల, కడప రెవెన్యూ డివిజన్లు, రామకుప్పం, విడవలూరు, కారంపూడి మండలాలు, కొండపి, కడియపు లంకలలో ఎన్నికల కోడ్ అమలు. కోడ్ ఉన్న ప్రాంతాల్లో ఎన్నికల తర్వాతే అన్నదాత సుఖీభవ పథకం అమలు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కమిటీ అధ్యయనం చేస్తున్న కమిటీ. 4న జరిగే కేబినెట్ భేటీలో నివేదికలపై చర్చ. జగన్ పర్యటన నేపథ్యంలో నెల్లూరు దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో వైసీపీ నేతలపై 4 కేసులు నమోదు. ఇప్పటికే ప్రసన్నకుమార్ రెడ్డిపై 2 కేసులు. అనుమతులు లేకుండానే బైక్ ర్యాలీ నిర్వహించారంటూ మరో కేసు. తాజాగా ప్రభుత్వ ఆసుపత్రి గోడను కూల్చారంటూ మరో కేసు నమోదు. తెలంగాణలో కొనసాగుతున్న ఆపరేషన్ ముస్కాన్. జూలై నెలలో 7,149 మంది బాలురు, 529 మంది బాలికలు, మొత్తం 7,678 మంది మైనర్లకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి. 1,713 కేసులు నమోదు, 1,718 మంది అరెస్ట్. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా తూహిన్ కుమార్ గేదెల నియామకం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ. 2వ రోజు పోలీసు కస్టడీలో సృష్టి డాక్టర్ నమ్రత. తొలి రోజు ప్రశ్నలకు నోరు విప్పి సమాధానాలు చెప్పని డాక్టర్ నమ్రత. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ప్రాంతాలపై పోలీసులు ఆరా. తెలంగాణ నుంచి ఉత్తరాదికి పెరగనున్న రైళ్ల వేగం, తగ్గనున్న ప్రయాణ సమయం. కాజీపేట, బలాష 3వ లైన్ 88% పూర్తి. 4వ లైన్ నిర్మాణం అంచనా వ్యయం 3,000 కోట్లు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం. విశాఖ ఉక్కు నేటి పరిస్థితి అంశంపై చర్చ. శ్రీశైలం డ్యాంకు కొనసాగుతున్న వరద. 8 గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల. ఇన్ఫ్లో 2,70,640 క్యూసెక్లు. అవుట్ఫ్లో 2,76,461 క్యూసెక్లు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. 26 గేట్లు ఎత్తి దిగువకు విడుదల. ఇన్ఫ్లో 2,47,161 క్యూసెక్లు. అవుట్ఫ్లో 2,57,178 క్యూసెక్లు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి. నేడు, రేపు ఏపీ, తెలంగాణలో ఒక మోస్తారు వర్షాలు. 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం. జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఎన్కౌంటర్. కుల్గాంలో ఉగ్రవాదులను చుట్టుముట్టి కాల్పులు.
ఒక ఉగ్రవాది హతం, మరో 2 అదుపులోకి తీసుకున్న బలగాలు. ఎలన్ మస్క్ కు చెందిన టెస్లాకు ఫ్లోరిడా కోర్టు షాక్. 2019లో జరిగిన ఘోర ప్రమాదానికి $242 మిలియన్ పరిహారం చెల్లించాలని ఆదేశం. రష్యా సమీపంలోని అమెరికా అణు జలాంతర్గాములు. రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వదేవ్ హెచ్చరికలకు స్పందించినట్లు ట్రంప్ వెల్లడి. మా దగ్గర కూడా మీకంటే ఎక్కువే ఉన్నాయంటూ రష్యా కౌంటర్.